నమస్కారం అండి. పేరు? కొత్తరెడ్డిపాలెం తొలసూరు సాంబయ్య అండి. ఏం చేస్తుంటారు మీరు? మేము వ్యవసాయం చేస్తాం సార్. ఎన్ని ఎకరాలు ఉంది మరి? మాకు 2 ఎకరాల పొలం ఉంది సార్. ఉందా? 2 ఎకరాల మరి పొలం ఉంది. ఏ విధంగా మీరు ఇప్పుడు రైతులు కదండి, ఆ, గత 5 ఏళ్ళుగా చూసుకుంటే మరి అంటే చాలా వరకు పంట చేతికి వచ్చిన తర్వాత ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు దగ్గర దగ్గర. సారు మామూలుగా మేము ఇబ్బందులు మామూలుగా పడలా సారు. ఓకే. మాకు నష్టపరిహారం అని రైతుకి ప్రతి సంవత్సరం వేస్తానని వేస్తున్నాడు సారు. అది 15 ఏళ్ళు వేస్తున్నాడు. దాని గురించి ఇబ్బంది ఏం లేదు. పైపెచ్చు మొన్న నష్టపోయింది పొలం. ఒక ఎకరానికి వచ్చి కౌలు 20 ఏళ్ళ కాడికి 50 ఏళ్ళ కాడికి తీసుకున్నాం. మేము ₹1,00,000 కూడా తీసుకున్నాం. రైతు ఏంటంటే బతికేదే దాని మీద ఆధారం. మాకు చదువులు లేవు, సంస్కారాలు లేవు. ఏదో దాని కూలి పని చేసుకొని బతుకుతున్నాం. దాని తోడు పొలం వేసుకుంటున్నాం. అయితే వేస్తానని ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు రూపాయి కూడా వేయలే. ఏం సార్ వేయలేదని పైవాళ్ళు అధికారం అడిగితే వేద్దాం రేపు ఎలక్షన్ వస్తుంది దానికోసం ఆపారండి. అందుకు జనం ఏమంటున్నారంటే ఇంత ఈ 4 సంవత్సరాలన్నరలో 5 సంవత్సరాల్లో ఒక్క పనైనా కానీ, ఒక రోడ్డు కానీ, ఒక వాటర్ మంచినీళ్ళు కానీ అన్నిటికీ ఇబ్బంది అయిపోతుందండి. మామూలుగా మాకు తాగటానికి మంచినీళ్ళు కూడా లేవండి. మాకు కొత్తరెడ్డిపాలెం, మాది చేబ్రోలు, మా పాతరెడ్డిపాలెం, ఈ మొత్తం పెద్ద పంచాయతీ అండి. 20 ఏళ్ళు ఓటింగ్ ఉంది. మామూలుగా అసలు తాగటానికి కూడా ఇబ్బంది అయిపోయింది వాటరు. మరి ఇక పైపెచ్చు రాజధాని అనేది చిన్న చిన్న గ్రామాల్లో ఎంతో కొట్ట ఎడుంటే పిల్లలు బతకటానికి ఇబ్బంది అయిద్దని బతకటానికి ఇక్కడ కంపెనీలు కడితే ఏదో ఒకటి బతుకుతారులే ఎడుంటేనంటే అది కూడా తీసేసేసి 3 రాజధానులని ఇది ఒకటి బాగా ఇది పెట్టేసేసాడు. 3 రాజధానులు అంటే అటు కాకుండా ఇటు కాకుండా నమ్మకం అనేది లేకుండా చేసేసేసాడు. ఓకే. మరి ఇప్పుడు ఈ యూత్కి ఏ విధంగా వేసేస్తున్నారు అంటున్నారు, మరి జనాలకు రైతులకు కూడా ఏ విధంగా సహకరించారు? ఏ రకంగా ఇబ్బంది చదువుకున్న పిల్లలకి ఇవ్వాలా, మామూలుగా ఇబ్బంది కాదు వాళ్ళకి. మరి ఎలక్షన్లు కూడా దగ్గర వస్తున్నాయి కదా, మరి యూత్ కావచ్చు, చదువుకున్న వాళ్ళు కావచ్చు, రైతులు కావచ్చు, మరి ఏ విధంగా ఓటు రూపంలో ఏ విధంగా ఎవరికి సపోర్ట్ చేసి చెప్పొచ్చు అనుకోవచ్చు? మరి నాకు తెలిసి చంద్రబాబు, మహానుబాబు, పవన్ కళ్యాణ్ ఏడ వాళ్ళు తిప్పలబడే బాధకి ఈ బీజేపీ ఈ 3 పార్టీలు కలిసి ఏకంగా ఇది పోగొట్టాలని బాగా తిప్పలు పడుతున్నారు. ఎందుకంటే ఈ అరెస్టం అనేది వెళ్ళిపోవాలి, మనకి ఈ దేశానికి పట్టింది, మనం మామూలుగా ఇది వదిలిపోతే ఇది ఇబ్బంది పడిపోతాము అని అల్లాడిపోతున్నారండి. ఒక్కొక్క మడిసి ఒక్క పిల్లోడు పుట్టిన కాంచి పెరిగిన దాకా అన్ని నష్టమే చేస్తున్నాడు, కానీ లాభం అనేది ఒక్కటి కూడా లేదండి. మరి ఇప్పుడు ఇక్కడ మీకు ఎంపీ తెలుసా అండి? ఎంపీ వైసీపీ నుంచి కిలార్ రోషి గారు అనే వ్యక్తి పొన్నూరుకి వేసాడండి. ఆ ఎత్తిగల్ల ఆయన ఒక్క పని చేసింది ఏమి లేదు. ఇక్కడ టీడీపీ నుంచి నరేంద్ర గారు అంత ముంగల 5 సార్లు గెలిచాడు. మహానుబాబు ఆయన ఇప్పుడు కూడా ఆయన మళ్ళీ గెలవబోయేది ఆయనే. కంపల్సరిగా ఆయనకి జనామా ఎంపీ ఏమో మన గల్లా ఈయన ఏనండి చంద్రశేఖర్ గారు. ఆయనకు అనుమానం లేదు. ఆయన అసలు డబ్బులు కూడా ఆశపడతలేదు. ఆయన సొంత డబ్బులతోనే వచ్చి పెదల కోసం ఆయన అక్కడ మద్రాసు నుంచి ఆ దేశాన్ని నుంచి వచ్చి ఉండి ఆ చంద్రశేఖర్ గారు అనే అతి ఎంపీ గారు ప్రతి మనిషికి ఇబ్బంది లేకుండా చేసి పెడతాను. నాకు రైతులు కావాలి, ముఖ్యంగా నాకు రైతులు, నాకు జనాభా కావాలి అని చంద్రశేఖర్ గారు బాగా ఇబ్బంది లేకుండా చేసి పెట్టి పారేస్తున్నాడు. ఇప్పుడు ఆయన చేసే పనికి ప్రతి మనిషికి ఆయన డాక్టర్ గారు అయితే ఆయన చెప్పే మాట ఒక్క మాట కూడా అభివృద్ధి లేకుండా కరెక్ట్గా చెప్పేసేస్తున్నాడు. అసలు అనుమానం లేదు. ఆయన 1,00,000 మెజార్టీతో కంపల్సరీగా ఆయన చంద్రశేఖర్ గారు అనే వ్యక్తిగతంగా వాళ్ళు వీళ్ళు అనేది ఎప్పుడు పెట్టుకోడండి. అందరూ నాకు జనం కావాలి, నాకు జనమే ముఖ్యం, నాకు ఏమీ వద్దు, నాకు డబ్బు కూడా వద్దు, పార్టీల గురించి కాదు అనే ఆ చంద్రశేఖర్ గారు వచ్చి ఆ రాజధాని ఇప్పుడు 3 ముక్కలైందండి. ఆ రాజధాని పాపం రోజు ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టి నానా ఇబ్బంది చేశాడండి. రాజధాని అనేది ఎంత ఘోరం చేశాడంటే
వాళ్ళు పడిన కష్టాలు 4 సంవత్సరాల 5 సంవత్సరాలకి వాళ్ళు పడిన అసలు ఎంత బాధపడుతున్నారంటే మేము చూసామండి, పోయాము. ఆడవాళ్ళు ఎంత బాధపడ్డారు, ఆడవాళ్ళు మగోళ్ళు బయట అన్నాలు వండుకొని బతికిన రోజులు కూడా ఉన్నాయి. వాళ్ళని అసలు ఇది రోడ్లకు ఇడిచాడండి. అసలు రాజధానే కాదండి, ఏ పరిస్థితి అయినా కానీ అడ్డుగోలుగా చేసేసేసాడు. ఒక్కట పనైనా కానీ మంచి పని చేసి ఇది పనికొచ్చే పని అనేది లేదు. ఏదైనా అయ్యా ఏందయ్యా ఇదనంటే కేసులు పెట్టించి వాడిని కొట్టియటం, వాడిని కొట్టించి నాకు ఇంకొకరిని కొట్టియటం, వీడు మేనోడిని అనుకున్నోడిని వాడిని ముంగలగానే తీసుకెళ్ళి బాధించటం. ఈ పోలీసులు కూడా వాళ్ళ మాట విన్నారు. ఇప్పుడు మాత్రం ఈ 3 కలిసినాయి అంటే పార్టీలు వీళ్ళు పారగొడటానికి సిద్ధమై కూర్చున్నారు. థ్యాంక్ యూ సార్. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.